సామాన్యుడు గుండె ధైర్యం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తన తుది శ్వాస వరకు పోరాడే ప్రజానాయకుడు క్రీసే వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి వేడుకలు ఒంగోలు రిమ్స్ ఎదురుగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా విగ్రహం దగ్గర కాపు సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు పట్టణంలోని కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. వస్తాడు కదా బాబా చేయమ్మా. జోహార్ 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 వంగవీటి మోహన్ రంగా గారు. లేరు సాంబి అంకులేడి రవితేజ మదను అటుపో మదను మదనన్నా మదన వెనక్కి వెళ్ళనా బాగున్నా నువ్వు అలా కనపడవన్నా నువ్వు కనపడ వేస్ట్ రాగరాదు. ఓకే ఈరోజు కాపు సంఘం ఆధ్వర్యం మన సంజీవరావు గారు వారి మిత్ర బృందంతో ఆధ్వర్యంలో రంగా గారి 77వ జయంతి జరుగుతుంది. మా అందరికీ ఒకటే స్ఫూర్తి. మేమందరూ యువకులకు ఉన్నప్పుడు రంగా గారిని చూసి వారి అడుగుజాడల్లో పేదలకి ఏ రకంగా సాయం చేయాలా, కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలకి ఎట్లా రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళతో కలిసిమెలిసి ఉండాలనేది ఆయన ద్వారా నేర్చుకున్న వాళ్ళల్లో మేము ఒకటి. అదే రకంగా ఈ రోజున
ఆయన ధైర్యాన్ని ఎట్లా నింపించి యువకులకి ఎట్లా స్ఫూర్తినిచ్చారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా కులమతాలకి అతీతంగా న్యాయపరమైన పోరాటం చేయాలనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు మా అందరి తరఫున ఇక్కడున్న అందరి మిత్రుల తరఫున అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయనకి ఎప్పుడు వెన్నుంటి ఉండే విధంగా మేమందరం మనస్ఫూర్తిగా ఉంటాం. ఒకసారి చెప్పాలంటే రంగా గురించి అందరికీ తెలుసు. ఆయన పేద ప్రజల కోసం ఆ రోజున ఇళ్ల పట్టాలనేవి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అలాంటి ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్కళ్ళకి చెందాలా, పేద వర్గాలకు చెందాలని చెప్పి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన యొక్క జీవితాన్నే కోల్పోయాడు. అలా రాజకీయ కుట్రలతో కూడా పోరాడి అందరితో పోరాడిన ఒక పోరాట యోధుడు రంగా గారు. ఆయన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఆయన జయంతులు 77 వచ్చినా ఎన్నొచ్చినా సరే ఆయన్ని ఎప్పటికీ ఈ కులం అనేది మర్చిపోదనేది, ఒక మంచి వ్యక్తిని ఎప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియాలనేదే ముఖ్య ఉద్దేశంగా మీ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బడుగు బలహీన వర్గాల స్థలాలు, ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తుండగా నిరాయుధుని చేసి గత ప్రభుత్వాలు చంపడం జరిగింది. ఆ విధమైన చంపడం దారుణమని ఈ స్టేటే కాదు, ఈ దేశమే గర్వించదగే విధంగా ఏ విధమైన అల్లర్లు జరిగినాయో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రంగా గారంటే ఒక శక్తి. ఆ రంగా గారి శక్తిని పూనుకొని కాపులందరూ మరియు బడుగు బలహీన వర్గాలందరూ కలిసిమెలిసి ఒక తాటి మీద ఉండి నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపులే కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిలాగా నిరూపించారు. ఈ ఓటు ద్వారా నిరూపించి ఒక గత ప్రభుత్వాన్ని పారదోలే క్రమంలో ఈ విధమైన కాపులను అనగదొక్కితే ఏ విధంగా ఉంటుందో, కాపుల సత్తా ఎలా ఉంటుందో నిరూపించడం జరిగింది. అదేవిధంగా కాపులందరూ మరియు బడుగు బలహీన వర్గాలందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. రంగా గారి ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరూ పేరున కోరుకుంటున్నాను. రంగా గారి ఆశయాలను కొనసాగిస్తామని నిరూపిస్తామని తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సామాజిక గారు అన్ని కులాలు కూడా కలిసిపెట్టుకున్నట్టుగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా సహకరించి కేవలం కాపులే కాకుండా అందరూ కూడా సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో వారు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడికి పూర్తి సహకారంలో అందిస్తున్నారంటే ఒక పవన్ కళ్యాణ్ అందించడం కాదు, కాపులందరూ కూడా సహకరిస్తున్నట్టుగా మనం భావించాలి. కాబట్టి అలాంటి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మనం నిలుపుకోవాలంటే ఎంత బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధ్యత పెట్టారంటే అవినీతి లేనటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం నడపాలి అనేటువంటి దీక్షగా ఇద్దరు కూడా పూని ఇవాళ ఆయన వారాహి దీనిలో కూడా దీక్షలో పూని ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నారు. ఇవాళ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మాబోటి వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ రావడం నిజంగా ఈ ప్రభుత్వానికే కాదు ప్రజలందరికీ కూడా సుభిక్షంగా పరిపాలించాలి. 5 సంవత్సరాలే కాదు ఇంకొక 5 సంవత్సరాలు కూడా పరిపాలించాలనే ఉద్దేశంతో ఆయన దీక్ష పూనే ఒక ఆధ్యాత్మికంగా నేనున్నాను కాబట్టి ఆధ్యాత్మికంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి మన అందరం కూడా కేవలం కాపులే కాదు అందరూ కూడా అన్ని కులాలు కూడా కుల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుకొని ప్రజలకు సుఖశాంతంతో ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజున మొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగా గారి 77వ జయంతి జరుపుకోవడం చాలా దృష్టిగా భావిస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా పూర్తి సహకారం అందించి రంగా గారి స్ఫూర్తిని మేము ముందు నడుపుతామని భావన చేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా కాపులంటే ఎలా ఉంటారో ఈ మొన్న ఎలక్షన్లో తెలిసింది. ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ప్రాణాలు అర్పించారు కాపుల కోసం అని అన్ని కులాలు గురించి. అదే స్ఫూర్తితో ఈరోజున పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినా పట్టుదల వదలకుండా కాపులు మన సత్తా ఏంటో చూపిద్దాము అని చెప్పని చిన్న వయసు అయినా కూడా
రాష్ట్రం అంతా తిరిగి 1983లో కూడా అంత మెజార్టీ లేదు. అంత మెజార్టీ తోటి కాపును అందరూ ఒక మాట మీదుగా ఉంటే మన సత్తా ఏందో చూపించాము. కానీ అన్ని కులాలను కూడా కలుపుకొని మనం ఈ రోజున ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రకాశం జిల్లాలో కొత్తగా సంజీవ కుమార్ గారు కాపుని అందరినీ ఒక తాటి మీదుగా తీసుకొచ్చి నిలబెట్టడం చాలా గొప్ప విషయం. మనందరూ ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, చంద్రబాబు నాయుడు ఆశయాలు, మన ఒంగోలులో కౌన్సిల జనార్దన్ గారి ఆశయాలు, వారి అడుగుజాడల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేనా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఈరోజు మంచి తప్పకుండా కూడా రోజుండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్ కూడా వాళ్ళు రంగా గారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు రాధా గారు కూడా ఆయన నాన్నగారి తర్వాత రాధా గారు కూడా ఈరోజు సన్నిధిలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిధిగా ఉంటూ అనేక కార్యక్రమాలు ఎన్నికల్లో కానీ ఏదైతే రాధా గారు పాత్ర పోషిస్తూ వాళ్ళ తండ్రి అడుగుజాడలో నడవటం కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వాళ్ళందరూ కూడా తప్పకుండా కూడా మన వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏదైనా కూడా చేయాలన్నా ఏ కార్యక్రమం పెట్టాలన్నా కూడా మా పూర్తి సహకారాలు ఉంటాయని చెప్పి వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా